అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాటించిన 10 ఆరోగ్య సూత్రాలు. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించిన ఈ 10 ఆరోగ్య సూత్రాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మొదటిది, తక్కువగా తినడం. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 2380. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, మన కడుపును 3 భాగాలు చేసి ఒక భాగంలో ఆహారం, రెండో భాగంలో నీళ్లు, మూడో భాగం ఖాళీగా ఉండాలి. ఎప్పుడు కూడా కడుపు నిండా తినకూడదు. మీరైనా నేనైనా కడుపు నిండగా తినకూడదు. ఎప్పుడు ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలి. ఈ రోజుల్లో మెడికల్ సైన్స్ చెప్తుంది, చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, ఎవరైతే కడుపు నిండగా ఎక్కువగా తింటారో అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ 1400 సంవత్సరాల ముందే ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మన కడుపులో ఎప్పుడు ఒక భాగం ఖాళీగా ఉండాలి, ఒక భాగం నీళ్ళతో ఉండాలి, ఒక భాగం ఆహారం తినాలి. మనం ఎంత తక్కువగా తింటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఈ రోజుల్లో మనం పీకలు నిండేంత వరకు తింటున్నాం, తినంగానే తేపులు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా తినడం. రెండోది, ఉదయాన్నే తొందరగా లేవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయాన్నే తహజుద్ సమయంలో నిద్ర లేచేవారు. చాలామంది బ్రహ్మ ముహూర్తం అని కూడా పిలుస్తుంటారు. అంటే ఉదయాన్నే తహజుద్ సమయంలో లేవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లా ఎలాగో మనకు పుణ్యాలు ఇస్తాడు, దాంతోపాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్ మనం తీసుకోవడం వల్ల మన లంగ్స్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటాయి. తహజుద్ నమాజ్ చదవడం వల్ల మన సమస్యలు దూరం అవుతాయి, దాంతోపాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా ఫ్రెష్ ఆక్సిజన్ అనేది లభిస్తుంది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1212. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, ఉదయాన్నే లేచేవారికి బర్కత్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచేవారికి చాలా బర్కత్ లభిస్తుంది. మూడోది, నడవడం అంటే వాకింగ్ చేయడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1130. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా నడిచేవారు. నడక వల్ల మన ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ వారు అతి ఎక్కువగా నడిచేవారు. నాలుగోది, ఉపవాసాలు పాటించడం. ఉపవాసం వల్ల పుణ్యాలు లభిస్తాయి, దాంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపవాసం ద్వారా మన శరీరం అనేది క్లీన్ అవుతుంది, డిటాక్స్ అవుతుంది. ఏదైతే మలినాలు ఉన్నాయో, టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ డిటాక్స్ అయిపోతాయి. రంజాన్లో ఎలాగో మనం 30 రోజులు ఉపవాసం ఉంటాం, దాంతోపాటు ప్రతి సోమవారం, ప్రతి గురువారం, అదిగాక ప్రతి నెలలో 3 రోజులు ఇంకా నఫిల్ ఉపవాసాలు ఎక్కువగా పాటించే ప్రయత్నం చేయాలి. ఏది చేసినా మనకి అల్లా ఎలాగో పుణ్యాలు ఇస్తాడు, మన ఆఖిరత్తు బాగవుతుంది. కానీ దాంతోపాటు ఎన్నో ప్రాపంచిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉపవాసం ద్వారా కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది, మన బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువగా ఉపవాసం పాటించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి వీలైనంత ఎక్కువగా నఫిల్ ఉపవాసాలు పాటించే ప్రయత్నం చేయండి. ఐదోది, నమాజ్ ద్వారా శారీరక ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. ఏ ముస్లిం కూడా ఆరోగ్యం బాగుండాలని నమాజ్ చేయడు. నమాజ్ అనేది మనం కేవలం అల్లా కోసం చేస్తాం. కానీ నమాజ్ వల్ల ఎన్నో సైంటిఫిక్ లాభాలు ఉన్నాయి. నమాజ్ చదవడం వల్ల మన శరీరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నమాజ్ అనేది మన శరీరానికి మరియు మన మనసుకి ఒక మంచి వ్యాయామం. నమాజ్ చదవడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా పెరుగుతుంది. ఎవరైతే నమాజ్ చదువుతారో వాళ్ళ యొక్క బ్యాక్ పెయిన్ అయినా, నెక్ పెయిన్ అయినా, ఆ పెయిన్స్ కూడా తగ్గుతాయి. నమాజ్ సరైన పద్ధతిలో చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నమాజ్ వల్ల పరలోకం మరియు ప్రాపంచిక లాభాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన నమాజులను కాపాడుకొని 5 పూట్ల ఫరజ్ నమాజ్ చదవాలి. వీలైనంత ఎక్కువగా సున్నతులు మరియు నఫిల్ నమాజులు చదివే ప్రయత్నం చేయాలి. ఆరోది, తేనె తినడం. స్వచ్ఛమైన తేనె తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖురాన్ సూర నెహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 69. అల్లాహ్ అన్నాడు, తేనెలో మానవుని కోసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, తేనెలో స్వస్థత ఉంది. చాలామంది ఏ తేనె అంటే అది తినేసి మాకు ఎలాంటి లాభం లేదంటారు. స్వచ్ఛమైన తేనె తినాలి. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, దానివల్ల మీ ఆరోగ్యానికి చాలా లాభాలు. కానీ స్వచ్ఛమైన ప్యూర్ తేనె తినాలి. ఏడోది, కూర్చొని నీళ్లు తాగడం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2024. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, మీరు కూర్చొని నీళ్లు తాగండి. నిలబడి నీళ్లు తాగడం కంటే కూర్చొని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కూర్చొని నీళ్లు తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. కూర్చొని నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీని మీద నేను ఒక ఫుల్ వీడియో కూడా చేశాను, కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఎనిమిదోది, కలోంజి అంటే నల్ల జీలకర్రను ఉపయోగించడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5688. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కలోంజీలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది. చాలా మంది కలోంజిని చాలా తేలిగ్గా తీసేస్తుంటారు. కలోంజిని ఎలా ఉపయోగించాలో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కలోంజిలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది. కలోంజి వల్ల మీ వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, అంటే మీ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఇంకా షుగర్ అయినా, బీపీ అయినా, మన డైజెస్టివ్ సిస్టమ్ అయినా, అసిడిటీ అయినా, మలబద్ధకం అయినా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కలోంజి వల్ల. 9ది, ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం, అంటే జైతూన్ ఆయిల్ ఉపయోగించడం.
సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1851. ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు, మీరు జైతూన్ నూనెని ఉపయోగించండి, మీ చర్మానికి రాయండి. జైతూన్ నూనె అంటే ఆలివ్ ఆయిల్ అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. ఖురాన్లో కూడా అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వత్తీని వజ్జైతూన్. ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యానికి, మీ చర్మానికి, ఎవరైతే పైల్స్ వ్యాధితో బాధపడుతుంటారో అలాంటి వారికి ఆలివ్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ప్రవక్త మొహమ్మద్ వారు ఎక్కువగా ఉపయోగించేవారు. 10ది సున్నత్ పద్ధతిలో నిద్రపోవడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 247. ప్రవక్త మొహమ్మద్ వారు కుడివైపు తిరిగి పడుకునేవారు. మనం ఎప్పుడు కూడా బోర్లా పడుకోకూడదు. బోర్లా పడుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ప్రవక్త వారు చెప్పిన విధంగా మనం నిద్రపోతే చాలా లాభాలు ఉన్నాయి. ప్రవక్త మొహమ్మద్ వారు కుడివైపు తిరిగి పడుకునేవారు. బోర్లా పడుకోకూడదు. పడుకునే ముందు మనం వజూ చేసుకొని పడుకోవాలి. ప్రవక్త చెప్పిన సున్నత్ ప్రకారం మనం పడుకుంటే, నిద్రపోతే మనకు చాలా ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇవన్నీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించిన ఆరోగ్య సూత్రాలు. మీ జీవితంలో కూడా వీటిని పాటించండి. మీ జీవితంలో ఊహించని లాభాలు మీరే చూస్తారు. అల్లాహ్ మీద సరైన విశ్వాసంతో ప్రవక్త వారు తెలియజేసిన ఈ సున్నతులు పాటించే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. జంజం నీరు, జంజం వాటర్. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఎన్నో మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లాహ్ ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే, 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న, మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. బార్లీ అంటే తలిబిన. ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో, అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.